హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు లాస్ట్ వీడియోలో మనం 4 ముక్కల లంగా శారీ పెట్టికోట్ అంటే కూడా కొంతమందికి అర్థం కాలేదండి. అదేంటంటే మన చీర లోపల లంగా వేసుకుంటాం కదా, దాన్నే మనం శారీ పెట్టికోట్ అని అంటాం అనమాట. సో ఆ లంగా కటింగ్ చేసుకున్నాము. ఆ వీడియో చూడని వాళ్ళైతే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈరోజు ఏంటంటే కటింగ్ చేసుకున్న లంగాని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూసినట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఉంటుంది, కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే మనం బెల్ట్ కోసం ఒక పీస్ కట్ చేసి పెట్టాం కదండి, అది పక్కకు తీసేయండి. ఈ కట్ చేసిన పీస్లోనే మనం లంగాకి బెల్ట్ వేసుకుంటాం, అలాగే బొందు కూడా ఇందులోనే రెడీ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో బొందుకు పీస్ అంటే మిగిలిన పీస్ సరిపోలేదు అనుకోండి, ఈ మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, ఇందులోంచి మనం ఈ లంగాకి బొందు అనేది తయారు చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ పక్కకు పెట్టేద్దాం. ఫస్ట్ మనం కట్ చేసుకున్న 4 ముక్కలు చూడండి, ఇవి 2 కదా, అలాగే ఇంకొక 2. ఓకే, ఈ 2 ఆ 2 కలిపి 4 పీసులు కదా. సో ఒకదానికొకటి అటాచ్ చేయాలి. ఒకదానికొకటి ఎలా అటాచ్ చేయాలి మనం, ఇలా చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇది స్ట్రైట్ గా ఉంది. ఓకేనా, మనం క్రాస్గా ఏదైతే కట్ చేసామో అది క్రాస్గా ఉంది. ఎప్పుడైనా కూడా మనం ఒకదానికి ఒకటి అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక క్రాస్కి ఒక స్ట్రైట్ అటాచ్ చేయాలి. ఒక క్రాస్కి ఒక స్ట్రైట్ అటాచ్ చేయడం అంటే ఏంటి అంటే, చూడండి, సపోజ్ ఓకే చూడండి, ఇది క్రాస్గా ఉంది కదా, దీంట్లో స్ట్రైట్ ఏదైతే ఉందో దీన్ని పట్టుకెళ్ళి మనం ఈ క్రాస్కి ఇలాగా అటాచ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ రెండింటిని ఇక్కడ ఇలాగా అటాచ్ చేస్తాం. సో అలాగా మళ్ళీ మనకి ఇది అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి, అక్కడ క్రాస్ వచ్చింది కదా, ఆ క్రాస్కి ఇంకొక స్ట్రైట్ అటాచ్ చేస్తారు. అంటే మీకు చివరి స్ట్రైట్ వస్తే దానికి ఒక క్రాస్ అటాచ్ చేయాలి, ఒకవేళ క్రాస్ వస్తే స్ట్రైట్ పీస్ తెచ్చి అటాచ్ చేయాలన్నమాట. సో మనం అయితే అటాచ్ చేసేద్దాం. ఓకేనా. ఓకే అండి, ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి, ఇది మనకు ఒక పక్కకు వస్తుంది. సో ఈ ఎడ్జ్ నేను ఈ చివరికి పెట్టాను. ఇప్పుడు ఇది క్రాస్గా ఉంది కదా, దీనికి ఒక స్ట్రైట్ తెచ్చి అటాచ్ చేద్దాం. ఓకేనా, ఇది ఒక క్రాస్, ఇది స్ట్రైట్ ఇలాగా పెట్టేసి కింద నుంచి పైకి అలాగా ఒక 1/2 ఇంచులో 1/2 ఇంచులో, ఓకేనా, మీకు ఎలా కంఫర్ట్ అయితే అలాగా కుట్టు అనేది వేసుకోండి. డబుల్ స్టిచెస్ వేసుకుంటే ఏంటంటే మీకు ఊడిపోకుండా ఉంటుంది. కుట్టేద్దాం. చూడండి, ఇప్పుడు ఒకదానికి ఒకటి మనం అటాచ్ చేసాం కదా, చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రాస్ కదా, సో ఇక్కడ ఒక స్ట్రైట్ని అటాచ్ చేయండి. అటాచ్ చేసేటప్పుడు వెడల్పు భాగాలు ఏవైతే ఉన్నాయో అవి కిందకు వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా, చిన్నగా ఉండేవి పైకి వచ్చేలాగా, వెడల్పుగా ఉండేది కిందకు వచ్చేలాగా చూసుకోండి. ఇంకోటి పెట్టద్దు, ఒక స్ట్రైట్ పీస్ తెచ్చి పెట్టద్దు. ఓకే, ఇది క్రాస్, ఇది స్ట్రైట్. యాక్చువల్గా క్రాస్ స్ట్రైట్ అటాచ్ చేసినప్పుడు 2 పైకి మీరు స్టిచ్ వేసుకొని వచ్చేటప్పటికి చూడండి, చిన్న క్లాత్ మిగులుతుంది, దాన్ని లెవెల్ చేసుకోండి. చూపిస్తాను మీకు ఈ లంగాలు కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. డబల్ కుట్లు మాత్రం వేయండి. మీరు మీకు యూజ్ చేసుకోవాలన్నా, నలుగురికి ఇవి అమ్ముకోవాలన్నా కూడా డబల్ స్టిచ్చెస్ ఉంటే మళ్ళీ మీ దగ్గర కొంటారు. చూడండి, ఇక్కడ చూసారు కదా, ఒకటి స్ట్రైట్, ఒకటి క్రాస్, ఒకటి స్ట్రైట్ మూలంగా 2 సమానంగా ఉండవు కాబట్టి అటాచ్ చేసినప్పుడు మనకి ఇలా చిన్నది మిగిలింది అనుకోండి, జస్ట్ దాన్ని లెవెల్ చేసుకోండి అంతే. అందుకనే మనం కటింగ్ తీసుకున్నప్పుడే ఒక చిన్నది ఎక్స్ట్రా తీసుకుంటే
ఈ చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే మనకు ఆ ఎక్స్ట్రాలో పోతాయి అన్నమాట. లెవెల్ అయిపోయింది కదా, ఓకేనా. ఇప్పుడు చూడండి క్రాస్ వచ్చింది. ఓకే, దీనికి ఒక స్ట్రైట్ని అటాచ్ చేసేయండి. ఓకేనా, 4 కూడా మనం అటాచ్ చేసేసిన తర్వాత చూడండి ఒకవైపు ఎడ్జ్ వచ్చింది. ఎడ్జ్ వచ్చిన దానికి మనం ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక పక్కన మనకి ఎడ్జ్ రాలేదు. సో కాబట్టి ఇలాగా ఒక ఫోల్డింగ్ పెట్టి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. మీకు అదేంటంటే ఊడకుండా ఉంటుంది. ఓకేనా, వేసేద్దాం. ఓకేనా అండి, కుట్టేస్తారు కదా. మీకు లక్కీగా రెండో పక్కన కూడా సాల్వేజ్ వస్తే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రాలేదు కాబట్టి వేసాను. మామూలుగా రెడీమేడ్ లంగా మనం కొనుక్కునే చూస్తే వాళ్ళు అసలు కంపల్సరీ ఒక పక్కకి సాల్వేజ్ వచ్చినట్టు చూసుకుంటారనమాట. మధ్యలో మరి క్రాస్ స్ట్రైట్ అడ్జస్ట్ చేసేస్తారు. ఓకేనా. ఓకే అండి, ఇలా కుట్టిన తర్వాత కింద ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టి ఇటు చివరి నుంచి అటు చివరికి కుట్టు వేసేయాలి. వేసేయండి. ఓకే అండి, ఇలాగా అటు నుంచి ఇటు పక్కకి మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది అలాగే ఇంకొక పక్కన ఇలా పట్టుకొని ఒక పావించులో కింద నుంచి పైకి కుట్టు వేయండి. ఆ వేసే కుట్టు ఫుల్గా వేయవసరం లేదు. పైన ఒక 5 ఇంచెస్ వరకు వదిలేసుకోండి, చెప్తాను నేను. ఓకేనా, కుట్టు వేసాను. సో చూడండి, మనకి ఇంకా ఇంత ఉంది అనగానే మీరు ఆపేయండి కుట్టినప్పుడు. ఓకేనా, అది ఓపెన్ ఉండాలన్నమాట, కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు దీనికి బెల్ట్ వేసేద్దాం మనం. ఓకే అండి, 4 ముక్కలు అటాచ్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంది కదా. అయితే పైన ఎక్స్ట్రా ఏవైతే కొన్ని పీస్ వచ్చాయో మనం కట్ చేసుకుని లెవెల్ చేసుకున్నాం కదా, అది కట్ చేయడం వల్ల తేడా అయితే రాదు. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా వచ్చే పీస్ క్రాస్లోదే వస్తుంది. మీకు పొడవు మనం స్ట్రైట్లో తీసుకుంటాం కానీ క్రాస్లో తీసుకోం కదా. సో స్ట్రైట్ అలాగే ఉంటుంది. స్ట్రైట్ క్రాస్ అటాచ్ చేయడం వల్ల 2 సమానంగా అయితే రావు. అందుకని ఎగుడు దిగుడు వస్తుంది పైన. ఆ ఎక్స్ట్రా వచ్చిన పీస్ని మనం కొంచెం కట్ చేసుకుని లెవెల్ చేసుకుంటాం అనమాట. దానివల్ల మీకు లంగా పొడవులో అయితే తేడా అనేది రాదు. ఓకేనా, ఇప్పుడు దీనికి బెల్ట్ అటాచ్ చేసుకోవాలి కదా. సో బెల్ట్ పార్ట్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. చూడండి, మనం బెల్ట్ కోసం తీసుకున్న పార్ట్ ఇదే కదండి. దీనికి ఎడ్జ్ వచ్చింది కదా, ఒక పక్కన ఎడ్జ్ వస్తుంది, ఒక పక్కన ఎడ్జ్ రాదు. ఓకేనా, మనం అలా కట్ చేసుకున్నాం. ఎడ్జ్ వచ్చేది పైకి వదిలేయండి, ఎడ్జ్ రానిది మనం ఇప్పుడు అటాచ్ చేస్తాం అనమాట లంగాకి. ఓకేనా, అటాచ్ చేసే ముందు ఒక పక్కన చివర జస్ట్ ఇలాగ డబల్ ఫోల్డ్ స్టిచ్ వేసుకోండి. ఓకేనా, డబల్ ఫోల్డ్ స్టిచ్ వేసుకోండి. అది కూడా ఇటు పక్కన వేసుకోవాలంటే ఇప్పుడు నేను ఇది ఇటు పక్కన వేసాను అనుకోండి, మనం ఇలా అటాచ్ చేయం కదా, ఎందుకంటే మనకి ఇది పైకే ఉండాలి. సో ఇంకొక పక్కన ఇంకొక పక్కన
ఇలా ఫోల్డ్ చేసి ఒక డబుల్ స్టిచ్ వేస్తాను. చూడండి ఇలా ఎటు పక్కనైతే నేను ఫోల్డ్ వేస్తున్నానో మీకు ఈ ఎడ్జ్ సెల్వెడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఇటు పక్కకు ఉందన్నమాట. అలా చూసుకోండి. ఇది మనం అటాచ్ చేస్తాం. ఓకేనా? సో ఒక కుట్టు అనేది ఇలా వేసాను. ఇప్పుడు దీన్ని చూడండి, ఇది పై వైపు ఉంచుకోవాలి. ఈ పార్ట్ కదా లెహంగాకి అటాచ్ చేయాలని చెప్పాను, లంగాకి. సో దీన్ని ఎలా అటాచ్ చేయాలంటే చూడండి, అటాచ్ చేసి మనం ఇంత పార్ట్ అనేది వదిలేసాం కదా ఓపెన్గా. సో మీకు ఏదో ఒక వైపు, ఓకేనా, ఎటు పక్క నుంచి మీకు స్టిచ్చింగ్కి కంఫర్ట్గా ఉంటే అటు పక్కన చూడండి ఇలా పెట్టుకొని ఇలాగ ఒక పావు ఇంచ్ అయితే పావు ఇంచు, హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఇటు నుంచి ఆ చివరి వరకు వేసుకోవాలి. చివరికి వచ్చేటప్పటికి మనం ఈ రెండో పక్కన ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టలేదు కాబట్టి, అంటే క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్కడి వరకు వస్తుందో మనకు తెలియదు కదా. మీరు ఫస్టే మెజర్ చేసుకుని కట్ చేసుకుని ఫస్టే రెండు పక్కల కుట్టేసుకుని కుట్టుకుంటామన్నా మీ ఇష్టమే, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కుడుతూ చివరికి వచ్చినప్పటికీ అది ఫోల్డింగ్ చేసి పెట్టేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసేస్తాం అనమాట, కుట్టేస్తాం. ఓకే చూడండి, చివరికి వచ్చింది ఇది. ఓకేనా? ఈ చివరికి వచ్చేటప్పటికి దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ పై పీస్ మనం ఏదైతే బెల్ట్ కోసం వేసుకుంటున్నామో దాన్ని కట్ చేసేయండి. కట్ చేసి ఫోల్డ్ చేసి డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేయండి. ఇది ఇక్కడికి వచ్చింది. సో ఎక్స్ట్రా నేను చిన్నది ఒక హాఫ్ ఇంచ్ చాలు, డబల్ ఫోల్డింగే కదా. ఓకే, సో దీన్ని ఇలా ఫోల్డ్ పెట్టి ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో దానికి లెవెల్గా ఓకేనా ఇక్కడికి వస్తుంది. ఇలా పెట్టి కుట్టు అనేది వేసేసి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మనం ఇలా కూడా చేసుకోవాలి కదండి. ఇటు ఒక కుట్టు వేసేయండి. సో ఇలాగా ఇటు చివరి నుంచి అటు చివరికి మనం బెల్ట్ పార్ట్ ఒక పక్కన అటాచ్ చేసాం కదండి. ఆ అటాచ్ చేసేటప్పుడు మీరు మర్చిపోకండి, మనం ఏదైతే అటాచ్ చేసామో ఈ బెల్ట్ పార్ట్ లంగా అసలు వైపు అటాచ్ చేసాం. ఓకేనా? లంగా పై వైపుకి అటాచ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే దీన్ని లోపల వైపుకి ఈ ఫోల్డింగ్ అనేది పెడతాం అనమాట. చూడండి, ఇది లోపల వైపు కదా. ఈ బెల్ట్ని ఎలా పెట్టుకోవాలి, ఇప్పుడు మనం అటాచ్ చేసింది ఇది కదా, దీన్ని ఇలా పెట్టి ఇలా అది లోపలికి ఉండాలి, మనం పెట్టేది పైకి ఉండాలి. ఓకేనా? ఇలాగా పెట్టుకుంటూ కుట్టు ఇటు చివరి నుంచి అటు చివరికి వేసేసుకోండి. ఓకేనా అండి? చూడండి, బెల్ట్ అనేది మనకి ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ ఏదైతే ఓపెన్ మనకి రెండు పక్కల వచ్చింది కదా, ఇటు నుంచి అటు మనం బొందు తయారు చేసుకుని ఎక్కించేసుకోవాలి. బొందు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం. మనకి ఈ బొందు కోసం మనం తీసుకున్న క్లాత్లో మిగిలిన క్లాత్ ఇదండి. సో ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇటు నుంచి చూసుకుంటే ఇప్పుడు లంగా ఫోల్డింగ్లో ఉంది కదా. ఓకే, సగం మనకి ఇక్కడికే వచ్చింది. అంటే దీనికి డబుల్ క్లాత్ ఉంటే మనకి బొందు కోసం సరిపోద్ది. ఇంకా మనకి ఇది ఎక్స్ట్రా ఉంది కదా, మరి కట్టుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఏం చేద్దామంటే సెంటర్కి కట్ చేసి బొందు అనేది రెడీ చేసుకుందాం.
2 పీసెస్ కట్ చేసాం కదా, కట్ చేసిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని అటాచ్ చేసేయండి. అటాచ్ చేసాం కదండి. అటాచ్ చేసిన తర్వాత ఏంటంటే చూడండి, జస్ట్ ఫోల్డింగ్ మనం ఇలా 2 ఫోల్డింగ్స్ పెట్టి ఒకదాని మీదకి ఒకటి మళ్ళీ ఫోల్డ్ పెట్టి ఈ చివరి నుంచి ఆ చివరికి అలాగే జాగ్రత్తగా పట్టుకుంటూ కుట్టేయాలన్నమాట. ఎక్కడ కుట్టాలి, ఈ చివర ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది, కుట్టేది. ఓకే అండి, మనం ఎగ్గిచ్చిన బొందు చూసారు కదా, కట్టుకోవడానికి అలా ఎక్స్ట్రా ఉంది, అలా చూసుకొని పెట్టుకోండి, బొందు కుట్టుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి లంగా కూడా రెడీ అయిపోయింది. సో 4 ముక్కల లంగా కటింగ్ ముందు వీడియోలో చూపించాను. ఇది కుట్టే విధానం ఇదండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.